ఏటా 7 లక్షల టన్నుల యూరియా అవసరం. కూటమి ప్రభుత్వం 4 నుండి 5 లక్షల టన్నులు ప్రైవేటు వ్యాపారస్తులకు ఇచ్చేసింది. వాళ్ళే యూరియా అమ్ముకున్నారు అంటుంది. బస్తా ఎక్కువ ధర పెట్టి కొనాలన్నా దొరకడం లేదు. బస్తా 200 నుండి 300కు పెంచి అమ్ముతున్నారని రైతులు ఆక్రోశిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. 267 రూపాయలు అంటే 270 రూపాయలకు రావాల్సినటువంటి యూరియా బస్తా ఈరోజు 450 రూపాయలు, 600 రూపాయలు. ఈరోజు నెల్లూరుకు సంబంధించినటువంటి దానిలో కూడా ఉదయగిరి మండలంలో నిన్న ఉదయగిరి నియోజకవర్గంలో వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు పాపం రైతులు అయ్యా మేము ఎక్కువ పెట్టి కొనాలన్నా దొరకనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కొంతమంది వాపోతున్నారు. దాదాపుగా 450 నుంచి గరిష్టంగా 600 రూపాయల వరకు అంటే రెట్టింపు ధరకి ఈరోజు యూరియా అమ్ముతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా మీకు ఎంత ఉంది? రైతుల్ని పీల్చి పిప్పు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉంటే దానికి సంబంధించి మీరు ఒక్కొక్క బస్తాకు సంబంధించి మేము అధికంగా 4-5 లక్షల టన్నులు ఈరోజు మేము ప్రైవేటు వ్యాపారస్తులకు ఇచ్చేసాం, వాళ్ళు అమ్ముకున్నారు అంటే బస్తా మీద వాళ్ళు ఒక 200 నుంచి 300 అధికంగా వేసుకుంటుంటే ఇది అతిపెద్ద భారీ స్కామ్. దాదాపుగా 200 కోట్ల పైచిలకు ఈరోజు చేతులు మారినటువంటి పరిస్థితి. 200 నుంచి 300 కోట్ల రూపాయలు రైతుల జేబులకు చిల్లు పడినటువంటి పరిస్థితి. పాపం రైతులు అయ్యో అనేటువంటి పక్క గిట్టుబాటు ధర లేక వ్యవసాయం సంబంధించి ఏమి చేయాలనేటువంటిది పాలు పోనటువంటి పరిస్థితుల్లో మీరు యూరియా విషయంలో ఇంత నిర్దయగా దయ లేకుండా కక్ష సాధింపులాగా రైతుల మీద మేము కక్ష పెంచుకున్నాం, వ్యవసాయం అంటే మాకు గిట్టదు, రైతులంటే మాకు పడదు, కాబట్టి మేము రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటి విధంగా ఈరోజు మీరు రైతుల మీద పాపం కక్ష సాధింపులకు పాల్పడినట్టుగా ఉంది, రైతులను అడ్డం పెట్టి దోచుకున్నట్టుగా ఉంది తప్ప ఈ ప్రభుత్వం రైతు ప్రయోజనాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకనే ఇది మొత్తం ఏదైతే 200 నుంచి 300 కోట్లు ఉన్నాయో దీన్ని మేసేసినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి దాన్ని ఈరోజు ప్రధానంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే రైతులు ఆ విషయం గమనించారు. ఇది చంద్రబాబు నాయుడు వాటాలోకి పోయిందా, చంద్రబాబు నాయుడుకి తెలియకుండా అచ్చెన్న గారి చిలక్కొట్టుడా, లేకపోతే ఎక్కడికి పోయింది అనేటువంటిది ఈ మొత్తానికి సంబంధించి ఇంత పెద్ద మొత్తం భారీగా చేతులు మారితే దీన్ని ఎందుకంటే ఇంతకుముందు అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ స్కామ్ చూసాం. ఆయన దాంట్లో స్కామ్కు పాల్పడి నేరుగా జైలుకి వెళితే ఆ తర్వాత నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పి తనకు సంబంధించినటువంటి ఆసుపత్రుల్లో సేద తీరాడు. అటువంటి వ్యక్తి ఈరోజు మరలా ఆగ్రోస్ జీఎంకి సంబంధించి మనం ఈ మధ్య చూసాం. ఆగ్రోస్ జీఎంని వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి మధ్యవర్తిగా పనిచేయమని, అంటే రైతులకి నాసిరకమైనటువంటి వస్తువులు ఇచ్చాం, దానికి రైతుల దగ్గర నుంచి నాసిరకం వస్తువులు ఇస్తే ఆ నాసిరకం కంపెనీలు మనకు ఎంత కమిషన్లు ఇస్తాయో మాట్లాడండి అంటే ఆగ్రో జీఎం నేను మాట్లాడలేను అని చెప్పి నేరుగా ప్రభుత్వానికి లేఖ రాశాడు. ఎప్పుడన్నా జరిగిందా? మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు రైతు రథం మీద గతంలో జరిగింది, ఈరోజు మరలా అదేవిధంగా వ్యవసాయ యంత్రీకరణ మీద రైతులను అడ్డం పెట్టి దోచుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు తప్ప మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల విషయంలో ఎంత పారదర్శకంగా వ్యవహరించాం. కేంద్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి ప్రకటించినటువంటి నోటిఫై చేయనటువంటి పంటలకి గిట్టుబాటు ధర కల్పించాం. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రైతులకు సంబంధించినటువంటి ఎరువులు అందించడంలో, యూరియా అందించడంలో విఫలమయ్యాడు. ఇవన్నీ మొత్తం బ్లాక్ మార్కెట్లోకి తరలి వెళ్ళిపోయాయి. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు ఎరువులు దొరకక రైతుల పంట పాడవుతున్నా సరే ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు అంటే ఇది చంద్రబాబు పరిపాలనలో జరిగినటువంటి ఘోర వైఫల్యం కాదా? చంద్రబాబు రైతులకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? రాష్ట్రం యొక్క భవిష్యత్తు కూలిపోవడమే. రైతు కంటతడి పెట్టడం అంటే ఆ రాష్ట్రం అనర్థదాయకం అనేటువంటి దాన్ని మనందరం గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అన్నదాత అనేటువంటి వాడు కంటికి కడివడి ఏర్చేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి వాటన్నిటిని ఈ వైఫల్యాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచడం, ప్రజల కోసం పోరాడడం ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతగా భావిస్తున్నాం. కాబట్టి ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాటిని అన్నింటినీ కూడా ప్రకటించాం, అమలు చేశాం. ఈ నెల 9వ తేదీ ఆర్డీఓ కార్యాలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం. నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ ఇతర రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయాల దగ్గర సెప్టెంబర్ 9వ తేదీ ప్రధానమైనటువంటి రైతు సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం విప్పి నిరసన వ్యక్తం చేసి వాళ్ళకి 9వ తేదీ ఆర్డీఓ కార్యాలయాల్లో ఆర్డీఓలకి వినతి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం జరగబోతుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.